నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ బీజేపీ పార్టీని గద్దెదించాలని, ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని నమ్మబలికి మోసం చేసిన బీజేపీ పార్టీని భూస్థాపితం చేయాలని నర్సీపట్నం ఇండియా కూటమి అభ్యర్థి రుత్తల శ్రీరామ్మూర్తి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొలుగొండ మండలం పాతకృష్ణదేవిపేట గ్రామంలో సిపిఐ పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామనాయుడులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేసి తప్పుడు హామీలతో పాలించిన వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం, అదేవిధంగా పెన్షన్ 4,000 పెంచడం, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడం, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య కల్పించడం వంటివి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు వచ్చే విధంగా చర్యలు చేపట్టడం, కేంద్రం ద్వారా మొదటి సంవత్సరంలోనే 30 లక్షల ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు యువకులకు కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని, కావున తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీసాల సుబ్బన్న, సిపిఐ నాయకులు కెల్లాడ అప్పలనాయుడు, సిపిఐ మండల పార్టీ కార్యదర్శి మేకా భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. దాన్ని ముందు మనం అవలోకనం చేసుకున్నాం. మీరు ఎప్పటి నుంచో దాన్ని ప్రచారం చేస్తున్నారు. మనకెందుకు ఓటు వేయాలో అన్నది ఈవేళ మన మేనిఫెస్టో కూడా. ఈ మేనిఫెస్టో ఇటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి రూపొందించింది. రమణ గారు చెప్పినట్టు రైతులను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మనది రైతు రాజ్యం. రైతు ప్రాథమికంగా ఇక్కడ జీవించాలి అనుకుంటే బీజేపీ చేసిన మోసాలు కానీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కూడా తీసుకొచ్చారు. మనకు అర్థం కాని విషయాన్ని, అంటే అన్ని విధాలుగా రైతును మోసం చేయడానికి, రైతును ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే మనందరికి కూడా ఇబ్బంది కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఎందుకు ఓటు వేయకూడదు, వారిని ఏ విధంగా మనం ఈ ప్రభుత్వం నుంచి సాగనివ్వాలి, అలాగే మనకి మనం ఎందుకు ఓటు వేసుకోవాలన్నది ఈ సందర్భంగా మీరు గుర్తించాలని తెలియజేసుకుంటున్నాను. ఇక మనకు 3 రోజుల టైం ఉంది. ఈ మండలంలో కానీ, లేకపోతే 4 మండలాల్లో కానీ, ఒక టౌన్లో కానీ మీ మిత్రులు, మీ కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ నా విజ్ఞప్తి, ఎక్కడైతే వామపక్షాల క్యాండిడేట్స్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వామపక్షాలు పూర్తిగా సంగీతం. నా పర్సనల్ రిక్వెస్ట్, మరి ఇండియా కూటమి వామపక్షాలు ఇండియా కూటమి ఆధ్వర్యంలో మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. అయితే ఈరోజు మన గొలుగొండ మండల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితి ఒక ఆత్మీయ సమావేశంలాగా మనం ఏర్పాటు చేసుకొని ఇప్పటికే మన జిల్లా వ్యాప్తంగా సమావేశం జరుపుకోవడం. మన ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి అయితే మన జిల్లాకు వచ్చేసరికి మన వామపక్షాల నుంచి ఎక్కడ మనం పోటీ చేయలేదు. మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అండ్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే చేస్తున్నారు. మన వామపక్షాలన్నీ కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ మన జిల్లా సమావేశాలు అప్పటికే 2-3 జరిగాం. అయితే ఇప్పుడు మనం ఇంకా 2-3 రోజులు మాత్రమే ఎన్నికలు ప్రసారం ఉంది కాబట్టి ఇప్పటికైనా మన అందరికీ, మనకు ఉన్నటువంటి క్యాడర్కి అందరికీ మన అభ్యర్థిని పరిచయం చేస్తూ ఈ సమావేశం జరుపుకొని మనం కిందకి ప్రతి ఇంటికి కూడా మనకు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందో దాన్ని ఓటర్స్కి అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మన
సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బాలికల్లి వెంకటరామ గారు, అలాగే ముఖ్యంగా మరి మన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన శ్రీరామూర్తి గారు, మన ఎమ్మెల్యే గారు, అలాగే మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు సుబ్బన్న గారు, అలాగే మన సత్యనారాయణ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా మన సిపిఐ పార్టీగా అందరినీ అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మా పార్టీ మండల కార్యదర్శి మేకా భాస్కర్, అలాగే సహాయ కార్యదర్శి రాధాకృష్ణ, అలాగే మనకు ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు కిల్లాడి అప్పలనాయుడు, అలాగే మన మర్రి అప్పలనాయుడు, ఎల్లవరం